మా ఎరిదానా అన్నాడా? అనలా. అందుకే నేను అంటుంది 84 లక్షల జీవరాశులు లేనటువంటి ఆ, మరి లక్షణాలు మనిషిలోకి ఎలా వచ్చాయి చూడండి. ఇంకోటి నాలుగోది మనం చూడగలిగితే సామెతల గ్రంథము 30 అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథం 30 అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథం 30 అధ్యాయం 25వ వచనం. సీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తన ఆహారమును సిద్ధపరచుకొనును. చూసారా, సీమలు బలము లేని చిన్న జీవులు అయినను వేసవిలో తన ఆహారమును అవేం చేస్తాయి? సిద్ధపరచుకుంటాయి. ఏమండి, సిద్ధపరచుకొని ఏం చేస్తే తెలుసా? వర్షాకాలం వస్తుందని చెప్పి ఎండాకాలంలోనే కోతకాలంలో ఆ పడిన గింజలన్నిటినీ మోసుకొని కష్టపడి మోసుకొని వెళ్ళి భూమి అడుగు భాగంలో స్టోర్ చేసేస్తాయి. మనం కూడా స్టోర్ చేస్తాం చూడ, గడ్డంగులు అంటాం. అంటేనా? గిడ్డంగులు కొన్ని వేల బస్తాలు స్టోర్ చేస్తారు. నీకే తెలిసింది అది. సీమలు నీకంటే ముందే గిడ్డంగులు తయారు చేసుకొని లోపల అడుగు భాగంలోకి వెళ్ళిపోయి స్టోర్ చేసుకుంటాయి. ఎచ్చగా ఉండిదంట లోపలటికి, ఎచ్చగా ఉండిద్ది. వాన పడినప్పుడు ఏం చేస్తుంది తెలుసా? వాటి యొక్క దారులు మూసుకుపోతాయి అంటే వెళ్ళవంట నీళ్ళు లోపలికి. ఆ విధంగా అవి స్టోర్ చేసుకున్న తర్వాత ఒక 10 చీమలు కష్టపడి బాగా ఆహారం అంతా సంపాదించుకున్న తర్వాత వేలల్లో చీమలు ఉన్నాయనుకో, ఆ చీమలకు లేని లక్షణం మనుషుల్లోకి వచ్చింది. చూడండి, ఇప్పుడు ఈ 10 చీమలు కష్టపడ్డా మేము స్టోర్ చేసాం కదా, మీరందరూ వేలల్లో ఉండారు, మేము కష్టపడింది మీరెందుకు తినాలి అని చెప్పి వాటిని అంటాయా? ఎందుకని? సమానంగా కలుపుకుంటని అన్నీ తినాలి, అన్నీ బ్రతకాలి. చీమకున్న బుద్ధి లేదండి మనిషికి. అసలు చీమకున్న బుద్ధి లేదు. నేను కష్టపడితే తినండి, అందరు తినండి, అందరు బ్రతుకు, సాటి జాతి బ్రతుకు కోరుకునేది చీమ అయితే సాటి జాతిని నాశనం చేసుకునేది మనిషి. చూసారా, శుభ్రంగా మొత్తం వర్షాకాలం అంతా శుభ్రంగా మెతుకులు అవి గింజలు తినేస్తాయి, చక్కగా ఉంటాయి అవి. అయితే మనిషి ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి, ఎంత దుర్మార్గంగా మారాడు అండి. లోకాసువార్త 12 అధ్యాయం 16 ఏ పక్షిని కానీ 84 లక్షల జీవరాశులను కానీ అనని మాట మనిషిని అన్నాడండి. 84 లక్షల జీవరాశుల్ని దేవుడు అనని మాట, ఆ దేవుడు మనిషిని ఏమంటున్నాడు చూడండి అసలు. లోకాసువార్త 12:16-20 వరకు చూద్దాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని, చూసారేమంటున్నాడు? నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా అనే పదాన్ని వాడుతున్నాడు. సరే, నీయే కాదని ఎవరు అనలేదు, కష్టపడ్డావు, నీయే. అది కూడిన తర్వాత నీ ప్రాణంతోనే చెప్పుకుంటున్నాడు, మళ్ళీ తన ప్రాణంతోనే చెప్పుకుంటున్నాడు. దిక్కు లేని వారికి పెడతానయ్యా, ఇది దేవుడా నువ్విచ్చిందయ్యా అని అంటల్లా. నా అని మొదలుపెట్టాడు. చివరికి అది అనుభవించేది కూడా నేనే అంటున్నాడు. చూసారా, సీమకు లేనటువంటి దుర్గుణము మనిషిలోకి సంక్రమించింది. చదవండి అక్కడ ఏమన్నాడు. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు, ప్రాణంతో చెప్పుకున్నాడు, నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించు, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకున్నాడంట. దేంతోటి? తన ప్రాణంతో. ఆల్రెడీ చెప్పుకుంటూ వచ్చాడు, ఇది కూడా అనుకుంటానని అనుకుంటున్నాడంట.
అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, చీమతో అన్న మాట దేవుడితో ఏమంటున్నాడు, మనిషితో అంటున్నాడు, ఏమంటున్నాడు? అయితే దేవుడు చీమ ఎర్రిదానా అన్నాడా? అన్నలా. అందుకే నేను అంటుంది 84 లక్షల జీవరాశులు లేనటువంటి ఆ, మరి లక్షణాలు మనిషిలోకి ఎలా వచ్చాయి చూసారా? ఓ సీమ ఎర్రిసీమ అంటలా ఆయన, మనిషిని అంటున్నాడు ఎవరు ఎర్రోడా అని. నీకు భవిష్యత్తు జ్ఞానం తెలియదు, నీకు రాబో జీవితం గురించి నీకు తెలియదు. ఈ 60-70 సంవత్సరాల జీవితం గురించి అటు ఇటు కొమ్మూగినట్టు ఊగిపోతున్నావు, చచ్చిపోతావు. సమాధానం చెప్పవలసి ఉంటుంది దేవుడికి. మరి సీమను అన్నమాట ఇతను అని ఇంకేమంటున్నాడు చూడండి అక్కడే, ఎర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సంపాదించినది నువ్వు సిద్ధపడిచ్చినది ఎవని వగునని అతనితో చెప్పాను. చూసారా, అతనితో చెప్పాడంట. కాబట్టి ఇక్కడ సీమను చూసి మనం నేర్చుకోవాలి సమానత్వం. సమానత్వం తాను సంపాదించుకునేది అందరికి పెట్టేసేస్తుంది. అది ఇది లేదు మనిషిలో, ఇది లేదు. ఇక తర్వాత ఇర్మియా గ్రంథం 8 అధ్యాయము 7-8 వచనాలు కూడా మనం చూడగలిగితే, ఇర్మియా గ్రంథము 8 అధ్యాయము 7-8 వచనాలు. ఆకాశమునకు ఎగురు సంకుబుడి కొంగ అయినను తమ కాలం నెరుగును, తెల్లగువ్వయు మంగళ కత్తి పెట్టయు ఓది కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరగరు. చూసారా, వాటి కాలం తెలుసు, మీకు చెప్పాను మొన్న కూడా. వాటి కాలము సైబీరియా దేశంలో నీరంతా గడ్డగట్టుకుపోయింది. గడ్డగట్టుకున్నప్పుడు వాటికి నివాస స్థలములు ఉండవు, పిల్లలను గంటానికి స్థలాలు ఉండవు. అందుకని అవి ఏం చేస్తాయంటే వచ్చేస్తాయి, వలస వచ్చేస్తాయి, వచ్చి మరలా తిరిగి వెళ్ళిపోతాయి. ఇవి వచ్చేటప్పుడు ఏం చేస్తాయంటే గాలిలో వాటికి త్రోవను సిద్ధపరచడానికి వాటి మెదడులో నుండి కొన్ని పదార్థాలు రిలీజ్ చేసుకుంటూ వచ్చేస్తాయి అంట. అవి ఏ దారి నుంచి వచ్చాయో తర్వాత పిల్లల్ని కానీ గుడ్లు పెట్టి పిల్లల్ని కానీ మళ్ళీ అదే దారిన వెళ్ళిపోతాయి అంట. అవి వచ్చిన మార్గం వాటికి తెలుసు, వచ్చిన మార్గం వాటికి తెలుసు. 84 లక్షల జీవరాశులు తెలుసు ఎవరు మమ్మల్ని చేశారు అన్నది. ఒక పక్షికి తెలుసు వచ్చిన మార్గం తిరిగి వెళ్ళటం, కానీ మనిషికి 850 కోట్ల ఉన్నటువంటి మనుషులకి ఏ లోకం నుండి ఈ లోకానికి వచ్చారో మరలా తిరిగి వెళ్ళాలి అన్న సంగతి ఏ మనిషికి తెలీదు. చెబుతుంటే వెర్రిగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? సువార్త నశించుతున్న వారికి వెర్రిగా ఉంటుంది. పరలోకం లేదు, గిరలోకం లేదు. ఎవడు చెప్పాడు పరలోకం అని? ఇదొకటి. నరకం లేదు, గిరకం లేదు. ఇక్కడే నరకం చూస్తున్నాం మేము. చూసారా, ఈ చిన్న చిన్న వాటినన్నిటిని పట్టుకొని చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న కష్టాలు ఇవన్నీ పట్టుకొని ఇక్కడే నరకం అనుభవిస్తున్నామని అంటున్నారు. చూసారా, తేలిగ్గా చెప్తుంటే వింటలేదు. కానీ పక్షికి తెలుసు ఏ దేశం నుంచి వచ్చిందో ఆ దేశానికి తిరిగి వెళ్తానికి. మనిషికి కూడా అంటున్నాడు, నువ్వు ఏ దేశం నుంచి వచ్చితివో ఆ దేశం వెళ్తానికి జ్ఞాపకం అందు ఉంచుకో. జ్ఞాపకం ఉందా నీకు? ఉంటే వెళ్ళిపోతావు. నీకు జ్ఞాపకం లేదా నరకానికి పోతావు. అందుకని ఒక పక్షి ఏ దేశం నుంచి వచ్చిందో మరలా ఆ దేశానికి వెళ్ళిపోతుంది. అయితే మనిషిలో లేదు ఆ లక్షణం. మనిషి పరలోకం నుండి వచ్చాడు, మరలా తిరిగి పరలోకం వెళ్ళాలనే బుద్ధి లేదు, మనిషికి ఆలోచన లేదు. ఎందుకంటే అంతా కొట్టేస్తుంది అది. పరలోకం వెళ్ళాలనే బుద్ధి, జ్ఞానము వీటన్నిటిని రాలగొట్టేస్తుంది. మనిషిలో ఉన్నటువంటి సుగుణాలన్నిటిని రాలగొట్టేస్తుంది. రాలగొట్టేసి దాని లక్షణాలు అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఎక్కిచ్చేసేస్తుంది ఇంజక్షన్ లాగా. ఇంకెక్కడ వెళ్ళిపోతాడు పరలోకానికి? అసలు అది మరి తలంపుల్లో కూడా జ్ఞాపకం ఉండేది. అది ఈ లోకం అయితే పుష్కలంగా ఉండేది జ్ఞాపకం. కాబట్టి సంకుబుడి కొంగను చూసి నేర్చుకోవాలి. దాని